హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో ఊటీ ట్రిప్లో ఇంకొక వీడియో ఉందండి. ఇదొక్క వీడియో పోస్ట్ చేసేస్తాను ఈరోజు చూడండి. సో ఇదైతే మేము వెళ్ళిన నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనమాట. వ్యూ చూడండి. అప్పటికి మనమేమో ఇక్కడ ఎండాకాలంలో ఏసీలు వేసుకొని ఉంటుంటే అక్కడ చలికి మంచు కాతుందనమాట. పక్కన మేమున్న రూమ్ పక్కన రేకుల షెడ్ లాగా ఉంది. సో దాని మీద మంచు పడతా ఉంది. అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అనమాట. చాలా అంటే వ్యూ అయితే చాలా బాగుందనమాట. ఇదైతే మేము బొటానికల్ గార్డెన్ చూసామని చెప్పాం కదా, అది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు బాగా గొడవ పెట్టేస్తున్నారు బోటింగ్కి వెళ్దామని. సో దీంట్లో అయితే ఇప్పుడు జస్ట్ మన సిట్టింగ్ అనమాట. ఇది మనం ఏం చేసే పని లేదు, జస్ట్ అలాగా కూర్చుంటే సరిపోతుంది. స్టీమర్ లాగా ఉంటుంది కదా, దాంట్లో మనం బోటింగ్కి వెళ్తాము. లేదంటే కనుక మామూలుగా మనమే సైక్లింగ్ చేసుకుంటా తొక్కుతూ ఉంటాం కదా పెడల్స్తో. సో అలాగా అవుతుంది. కానీ ఇది కొంచెం వాటర్ చాలా ఎక్కువని అనమాట. కానీ పిల్లలు గొడవ చేశారు దానికి వెళ్దాము అని. లేదు దానికైతే కొంచెం ప్రాబ్లం, మనకి అంత బాగా ప్రాపర్గా రాదు కదా, జస్ట్ ప్రాక్టీస్ కూడా లేదు కదా మనకేమి, వద్దులే అని చెప్పేసేసి మేము ఇంకా ఇట్లా వెళ్ళామన్నమాట. సో దీంట్లో వెళ్ళాం. కానీ పాపం పిల్లలు అయితే బాగా వాటర్ బాగా ఉన్నాయని ఎంజాయ్ చేశారు. కానీ ఏంటంటే పాపం వాళ్ళకి అది వెళ్ళాలని ఉంది, వాటర్ లోతు ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము సపరేట్గా దీనికే వెళ్ళామన్నమాట. సో దీంట్లో కూడా 2 డివిజన్స్ ఉన్నాయండి. ఒకవైపు మధ్యలో ఆ టైల్స్ లాగా పెట్టేశారు, అటువైపు ఏమో వాళ్ళంతా వాళ్ళు ఓన్గా వెళ్ళే బోటింగ్, ఇదైతే వాళ్ళే తీసుకెళ్తారన్నమాట. సో ఇదైతే 20 మినిట్స్ జరిగిద్ది. ఒక 20 మినిట్స్ వాటర్ బోటింగ్లు తీసుకెళ్తారనమాట. చూడండి, దీనిలో కూడా రకరకాల బోట్స్ ఉన్నాయన్నమాట. చాలా మనకి ఏది కావాలంటే అది వెళ్ళచ్చు. సో ఆ టైంలో కూడా చాలా అంటే చాలా చలిగా ఉందండి. చూసారా, ఇక్కడ మీకు దూరంగా గమనిస్తే వాళ్ళందరూ స్వెటర్స్ వేసుకొని వాకింగ్కి వెళ్తున్నారనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే సినిమాల్లో మనం సినిమా షూటింగ్స్లో పెద్ద పెద్ద చెట్లు, సినిమా పాటలు అలా చూస్తూ ఉంటాం కదా, నాకైతే అది బాగా గుర్తొచ్చింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎట్లయినా ప్రశాంతంగా వాతావరణం ఉన్నప్పుడు ఆస్వాదించాలన్నా కూడా మనకి మనసు ఉండాలి. చాలామంది చెట్లే కదా ఏమున్నాయిలే అనుకుంటారు, కానీ ఆ పచ్చదనంలో ఆ మనసు అనేది చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. మనకి ఏమున్నా లేకపోయినా అవి చూసి సంతోషపడవచ్చు. సో మేము రిటర్న్ అయ్యే రోజు మంగళవారం నాడు రిటర్న్ అయ్యాము, ట్యూస్డే రోజు. సో ట్యూస్డే రోజు రిటర్న్ అవుతున్నప్పుడు ఇంకా మార్నింగ్ మేము చూడాలనుకున్న ప్లేసెస్లో రోజ్ గార్డెన్ ఒకటి మిగిలిపోయింది. సో రోజ్ గార్డెన్కి వెళ్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగే మళ్ళీ యాజ్ యూజువల్గా రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ బయలుదేరామన్నమాట. 7కి ఇక్కడ రోజ్ గార్డెన్ వచ్చేసరికి 7కి ఓపెన్ చేస్తారు. అసలు రోజెస్ ఉన్నాయండి. ఎన్ని రోజెస్ అంటే మనకి ఇన్ని రకాల గులాబీలు ఉన్నాయా, ఇన్ని టైప్స్ ఉన్నాయా అని వాళ్ళైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కూడా అనమాట. మనకు అసలు తెలియదు. మన గులాబీ అంటే ఓన్లీ హైబ్రిడ్, లేకపోతే రెడ్ రోజు, లేకపోతే పింక్ రోజు, లేకపోతే నాటు గులాబీ, ఇవే కదా మనకు తెలిసింది. ఆ గులాబీ చెట్లు కూడా ఇవైతే ఇంకా యాక్చువల్గా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి అనమాట. ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. కానీ ప్లాంట్స్ అయితే చాలా అంటే చాలా బలంగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎట్లయినా కింద వేస్తే చాలా బాగా వస్తాయండి ఫ్లవరింగ్ కానీ, ఆ ప్లాంట్ గ్రోత్ కానీ చాలా బాగుంటుంది. సో వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి మనకి కౌ డంగ్ లేకపోతే హార్స్ డంగ్ ఉంటుంది కదా, అది బాగా వేశారండి ప్లాంట్స్లో. అయితే బాగా స్మెల్ వస్తుందన్నమాట. మనకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది. నేనైతే గమనించానమాట, ముందుకెళ్ళి ఏం వేస్తారు వీళ్ళు ఇంత బలంగా ఎట్లా ఉంది అని చెప్పి చూస్తూ ఉన్నాను. దాంట్లో నాకు అర్థమైందన్నమాట, బాగా స్మెల్ వస్తుంది. చూసారా, బడ్స్ మనకి చెట్లు ఇంకా మొగ్గలు, ఈ పూలకైతే మొగ్గలు రాలేదు కానివ్వండి, ఫ్లవర్స్ ఇంకా పూయలేదు, కానీ మొగ్గలు అయితే బాగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగా పెట్టారు. అయితే ఇంకొక సైడ్ వెళ్తే మాత్రం పూలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎలా అంటే ఎన్ని రకాల గులాబీలు అంటే ఒక్కొక్క సైజు కానీ ఒక్కొక్క కలర్ కానీ మనకి అసలు నార్మల్గా అయితే జనరల్గా మనం చూడడం అనమాట మార్కెట్స్లో అట్లాగా. ఇక ఇట్లాంటి గార్డెన్స్లో అయితే మనకు అన్ని చోట అవైలబిలిటీ ఉండవు అనిపించింది. కానీ గార్డెన్ కూడా అండి చిన్న పార్క్ కాదు, కొన్ని ఎకరాలు ఉండొచ్చేమో నేను అనుకోవడం. అయితే చూడండి, రకరకాల గులాబీలు, పైకి మనకి అల్లే గులాబీలు, కింద అంటుకునే మామూలుగా నేల మీద ఉండేవి, అల్లుకునే గులాబీ చెట్లు కూడా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి గులాబీలు అయితే. ఇన్ని కలర్స్ ఉంటాయా, ఇంత బాగా పెంచుతున్నారంటే వాళ్ళు ఆ క్లైమేట్కి. కానీ ఆ క్లైమేట్కి అయితే ఇంకా వాటర్ కూడా పోయాల్సిన అవసరం ఉండదు. మనమేమో ఇక్కడ ఎండాకాలం అని చెప్పేసి బాగా ఏసీలు వేసుకొని ఉంటున్నాము, కానీ అక్కడైతే మేము సమ్మరే కదా వెళ్ళింది, సమ్మర్లో మొన్న మధ్య కదా రీసెంట్గా. సో అప్పుడు కూడా అసలు ఏసీ అనేది లేదండి రూమ్లో. ఎక్కడ మనకి ఊటీలో కానీ కోయంబత్తూర్లో కానీ ఫ్యాన్స్ అనేవి లేవన్నమాట. ఓన్లీ కోయంబత్తూర్లో అయితే ఓన్లీ ఏసీ ఒకటే ఇచ్చారు, కానీ ఊటీలో అయితే మాత్రం ఓన్లీ హీటర్స్ ఇచ్చారనమాట. ఏసీ అనే మాటే లేదు, ఎందుకంటే అక్కడే ఆల్రెడీ చలిగా ఉంది. కానీ ఎండాకాలం వెళ్తేనే చాలా చలిగా ఉందండి. ఇంకా చలికాలం వెళ్తే ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుందని అసలు ఊహించుకోవాలంటే కష్టం అనిపించింది నాకు. మార్నింగ్ మేము బోటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఈవినింగ్ 6-6:30 ఆ టైంకి వెళ్తే
అది 6:30 క్లోజ్ అనమాట. 6 వరకు లాస్ట్ బ్యాచ్ అనమాట మేము బోటింగ్కి వెళ్ళినప్పుడు. సో ఆ బోటింగ్లో కూడా వెళ్తుంటే ఆ వాటర్ మీద చాలా చలి వచ్చేసి వణుకొచ్చేస్తుంది నాకైతే. అంత షివరింగ్ వస్తుంది. ఏంటండి ఎండాకాలం అయితేనే ఇట్లా ఉంది, ఇంకా నేనైతే వామ్మో ఎండాకాలం అయితే ఇట్లా ఉంది, ఇంకా చలికాలం అయితే ఇంకెట్లా ఉంటుందిరా బాబో అనుకున్నాను. ఇక్కడ మంచు కూడా బాగా పడుతుందన్నమాట మనకి ఎండాకాలంలో కూడా. ఎండాకాలం అయినా కూడా మనకి చలికాలాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ చలికాలం ఎలా ఉంటుందో చలి అక్కడ అలా ఉంది. సో ఇటు సైడ్ అయితే ఒక సైడ్ అంతా కూడా ఓన్లీ మనకి మొగ్గలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ నుంచి అన్ని రోజెస్ అండి. ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయంటే నాకైతే అటు తీయాలా ఇటు తీయాలా అనేది అసలు అర్థం కాలేదు. వీడియో అయితే రకరకాల గులాబీలు, రకరకాల నేమ్స్, అసలు ఎన్ని రకాలు ఉంటే ఒక్కొక్కటి అయితే మన అరచేయి అంత ఉంది గులాబీ అయితే. అసలు అరచేయి అంత గులాబీ అంటే అసలు బాబోయ్, అసలు మనం ఎంత పెద్ద గులాబీరా బాబోయ్ అనిపించింది నాకైతే. అంత బాగున్నాయి అనమాట. చూడండి ఇదైతే వైట్ గులాబీలు, పింక్, ఆరెంజ్, రెడ్, ఒకటైతే ఇటుక రాయిపోవడం కూడా ఉందండి గులాబీ కలర్ అయితే. సో ఇదైతే చూడండి వ్యూ అనమాట, ఎంత బాగుందో కదా. నాకైతే సినిమాలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు సినిమాలో వాళ్ళు ఉంటారు కదా, ఆ హీరోయిన్ వాళ్ళు ఉన్న ఏరియాలో ఇట్లాగే ఉంటుంది అనమాట. సో నాకైతే ఆ సినిమా గుర్తొస్తూ ఉంది. ఇల్లు కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎన్ని గులాబీలు అప్పుడే ఉదయిస్తుంది కదా, సూర్యకిరణాలు అలా పడతా ఆ మొక్కల మీద ఆ మంచంతా కరిగి వాటర్ డ్రాప్లెట్స్ లాగా మనకి ఆ ప్లాంట్స్ మీద ఉంది. అసలు చెప్పాలంటే ఎంత బాగుందో. అసలు ఆ గార్డెన్లో అక్కడే ఉంటే బాగుండే. మనం ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే కనుక అసలు మన మెమరీ సరిపోదన్నమాట, అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. అంతా బాగుంది చెప్పాలంటే కూడా. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఊటీ అయితే మనం ఊటీలో ఏమేమి చూడాలో అని కూడా చెప్దాం అనుకుంటున్నానండి ఈ వీడియోలో అయితే నేను. సో ఊటీలో మనం చాలా ఒక 10 ప్లేసెస్ దాకా ఉన్నాయి మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే. సో ఫస్ట్ అయితే మనకి బొటానికల్ గార్డెన్ అనేది చాలా ఫేమస్. బొటానికల్ గార్డెన్ అందరూ విజిట్ చేసే ప్లేస్ అది ఒకటి. నెక్స్ట్ దొడబెట్ట అని చెప్పేసి మనకి పీక్ అనమాట. ఇదిగోండి ఇదైతే ఇటుక రాయిపోవడం కలర్ ఆరెంజ్ అండి, బాగుంది గులాబీ అయితే చాలా బాగుంది. ఇది దొడబెట్ట అని అది పీక్ అనమాట. మనకి హైయెస్ట్ పీక్లో ఇండియాలో హైయెస్ట్ పీక్లో సెకండ్ ప్లేస్ అంట అది. సో అది దొడబెట్ట. నెక్స్ట్ వచ్చేసరికి బోటింగ్ అండి. బోటింగ్కి వెళ్ళే పార్క్స్ ఉంటాయి అన్నమాట, వాటర్లో పార్క్ లాగా ఉంటుంది, అక్కడంతా బోటింగ్ ఉంటుంది, అదొకటి. ఆ తర్వాత మనకి ఫిలిం షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఫిలిం షూటింగ్స్. సో ఆ ఫిలిం షూటింగ్ జరిగే ప్లేసెస్ ఒకటి, వాటర్ ఫాల్స్ ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ ట్రైన్ ఉంటుందండి, టాయ్ ట్రైన్ అయినా ఒకటి ఉంటుంది. ఆ టాయ్ ట్రైన్లో నుంచి మన అడవిలో నుంచి అట్లాగా వాటర్ ఫాల్స్ అట్లాగా కొండల మధ్యలో నుంచి అడవిల మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట, అదొకటి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి గార్డెను ఇట్లా రోజ్ గార్డెన్ ఒకటి. ఆ తర్వాత మనకి ఊటీ పక్కనే కూనూరు అని ఒకటి ఉంటుంది. ఆ కూనూరులో సిమ్స్ పార్క్ మనకి లాస్ట్ వీడియోలో పెట్టా కదా, కూనూరులో సిమ్స్ పార్క్ ఒకటి. ఆ తర్వాత దాంట్లోనే మనకి డాల్ఫిన్స్ నోస్ ఒకటి, నెక్ అని చెప్తున్నాను, డాల్ఫిన్స్ నోస్ ఒకటి. సో ఇట్లాగా మనకి ఒక 10 ప్లేసెస్ దాకా ఉన్నాయండి. మనం ఊటీ చూడాలి అనుకుంటే కనుక సమ్మర్లో వెళ్తేనే చాలా బెస్ట్. ఎందుకంటే ఆ చలికి అసలు మనమైతే తట్టుకోలేము. ఆ చలికి మన సమ్మర్లోనే మాకు చాలా వణుకొచ్చేసి పెద్ద పెద్ద మందపాటి రగ్గులు ఇచ్చారనమాట చెప్పాలంటే. సో వాళ్ళైతే క్యాప్స్, షూస్, సాక్స్లు అన్నీ వేసుకొని తిరుగుతూ ఉన్నారు అక్కడ లోకల్లో ఉండేవాళ్ళు అయితే. సో మనమైతే అసలు ఇంకా వింటర్లో అయితే మనమైతే ఉండలేమండి కంపల్సరీగా. సమ్మర్లోనే మనకి హీటర్ వేసుకొని ఉన్నాము అంటే ఇంకా వింటర్లో అయితే అసలు మన వల్ల కాదని చెప్పడమే. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఆ క్లైమేట్ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓకే, కానీ మన వల్ల అయితే కాదు. సో కాబట్టి మనకైతే ఊటీ వెళ్ళాలి అనుకుంటే ఒక 2-3 రోజులు ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. కానీ కిడ్స్ పార్క్స్ కూడా కొన్ని ఉన్నాయంట, ఒక చోట అయితే ఉంది. మేమైతే ఇంక అంత దూరం వెళ్ళలేదన్నమాట. మనకి బోటింగ్కి వెళ్ళే దగ్గరే కిడ్స్కి చాలా గేమ్స్ ఉన్నాయండి, మూవీస్ కానీ గేమ్స్ కానీ అట్లాగా చాలా రకాలు ఉన్నాయి అవైతే. సో అక్కడ కావాలంటే ఇంకొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. 6:30 తర్వాత బోటింగ్ అయితే ఉండదు ఇంకా. సో ఆల్మోస్ట్ పార్కులు కూడా ఈవినింగ్ 6కి క్లోజ్ అయిపోతాయండి. మార్నింగ్ 9కి కొన్ని అయితే 9కి స్టార్ట్ అవుతాయి, కొన్ని అయితే 7కి స్టార్ట్ అవుతాయి. రోజ్ గార్డెన్ అయితే 7కి స్టార్ట్ అవుతుంది, ఓపెన్ చేస్తారు. మిగతా బొటానికల్ గార్డెన్ ఇవన్నీ అయితే 9కి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని రోజెస్ ఉన్నాయో, అది అవన్నీ అయితే కోసేసుకోవాలనిపించింది నాకైతే, అంత బాగున్నాయి అనమాట, కలర్ఫుల్గా అనిపించింది. గార్డెన్ అయితే నిజంగా యాప్ట్ అనమాట, రోజ్ గార్డెన్ అని పెట్టిన పేరు నిజంగా చాలా అంటే చాలా యాప్ట్. ఆ గార్డెన్ అయితే చాలా బాగుందండి. సో మేమైతే ఇదిగోండి ఎంత పెద్ద చెట్లు చూడండి, మేము వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే, వాక్ చేసుకుంటూ వెళ్ళాము. కొండ పైకి కొండ మనకి అంత ఫ్లాట్గా ఉండదు కాబట్టి
వంకర టింకరగా ఎత్తు పల్లాలుగా ఉంటుందన్నమాట రోడ్ అయితే. సో మాకైతే వచ్చేటప్పుడు కొంచెం హైట్గా ఉంది కూడా కొంచెం కష్టం అనిపించింది. దిగేటప్పుడు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఎందుకంటే కింద డౌన్గా ఉంటుంది కదా, చూడండి పెద్ద పెద్ద సర్వి చెట్లు, యూకలిప్టస్, ఇలా చాలా రకాల చెట్లు ఉన్నాయి. మన జనరల్గా మనకి ఇక్కడ ఉండే చెట్లు అయితే అక్కడ లేవండి. ఆ ఊటీ ఏరియా వేరు కదా, సో అక్కడ చెట్లు కూడా వేరు వేరేగా ఉన్నాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. మనకి లిల్లీస్ అయితే పక్కన మన ఇంట్లో పెట్టుకునే లిల్లీస్ వాళ్ళు అక్కడ పిచ్చి చెట్టులాగా అంత సైడ్న వేస్తారనమాట. పిచ్చి పిచ్చిగా ఉన్న చెట్లు అయితే. సో మేమైతే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత చూసేసుకొని మళ్ళీ మేము రూమ్కి వెళ్ళేసేసి ఇంకా ఆల్రెడీ రెడీ అయ్యి వెళ్ళామండి. తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా మేము బ్యాక్ టు పెబిలియన్ అన్నట్టుగా మేము మా ఊరు వచ్చేసామన్నమాట. సో ఇదండి మా ఊటీ ట్రిప్, మా సమ్మర్ హాలిడేస్ ట్రిప్ అయితే ఈ సంవత్సరం ఇలా ఎంజాయ్ చేసాం. 15 years తర్వాత వెళ్ళామన్నమాట. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడైతే కష్టమండి, ఇవన్నీ చూడలేము. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి కొంచెం మనకి ఫెసిలిటీ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలుగా ఉన్నప్పుడైతే చాలా కష్టం అండి. పిల్లలుగా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోకపోవటమే మంచిది. సో వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం